గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం కల్పించినటువంటి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ విఎం థామస్ కి కృతజ్ఞతలు తెలియజేసిన వి శాంబశివన్ విఎం థామస్ గంగాధర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ప్రజా సమస్యలపై వెంటనే పరిష్కారం చూపిస్తున్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నందు పాలసముద్రం మండలం ఎస్సీసీల అధ్యక్షులుగా జనరల్ సెక్రటరీగా 2007లో శ్రీ కావే రాజాపురం ఉప సర్పంచ్ గా వి సాంబశివన్ సేవలు అందించారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నాకు పాలసముద్రం మండలం సింగిల్ విండో డైరెక్టర్ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే విఎం థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ విఎం థామస్ గారు మా నియోజకవర్గంలో 30 సంవత్సరాలు గెలవని కాన్స్టిట్యూషన్లో మన డాక్టర్ విఎం థామస్ గారు నిలిచి 46,000 ఓట్లతో మెజారిటీతో గెలిపొంది ప్రజలకు మంచిది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అతను డాక్టర్ ఆ వృత్తిని వదులుకొని ప్రజల కోసం ఎప్పుడూ ఎల్లవెల్ల ఆయన ప్రజల్లో కలిసి పనిచేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క సమస్యను అప్పటికప్పుడే పరిష్కారం చేయడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఎప్పుడు సారికి ఎన్ని పనులు ఉన్నా ఫోన్ కాల్తో ఆయన రిసీవ్ చేయడం కూడా జరుగుతున్నది. అదే థామస్ గారు ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా ఎప్పుడూ లేదు. సార్ ఎప్పుడు మనం అడిగినా ఏ పనులు దగ్గర మనకు ఈ పాలసముద్రం మండలానికి 7,35,00,000 శాంక్షన్ చేసి దాంట్లో 3.5 కోటి పనులు కూడా జరిగి కంప్లీట్ అయిపోయినది. ఆయన ఎమ్మెల్యే అయ్యి వచ్చిన తర్వాత మన కార్యకర్తలకు లీడర్లకు కానీ ఎంతో మేలు జరిగినది. మనం ఎప్పుడు ఆయన అడిగినా ఏ పనికి పోయినా ఆయన ఇమీడియట్గా చేసి పెట్టడం జరిగినది. అదేవిధంగా సీఎం ఫండ్స్ మన యాక్సిడెంట్లు కానీ హాస్పిటల్ దీనికి ఏదైనా మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఏమైనా మనకు జరిగినా ఖర్చు పెట్టినా అది సీఎం ఫండ్స్ ద్వారా దగ్గర మా మండలంలో 50 లక్షల వరకు ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్క దీనికి జరుగుతున్న మన కాన్స్టిట్యూషన్ కూడా ఇప్పుడు అన్న లీడర్లు కూడా ఇప్పుడు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయన ఏ ఒక్క పని కూడా డైరెక్ట్గా ఆఫీసర్లకు చెప్పి మా లీడర్లు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, వాళ్ళు చక్కగా పనిచేసి ప్రజల మధ్యలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పని చేయాలనేసి ఆఫీసర్లు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నాకు మా ఫ్యామిలీలో మా అమ్మకు నీటిపారుదల సంఘం చైర్మన్ పంచాయతీ, అదేవిధంగా నాకు వచ్చి జనరల్ సెక్రటరీ. నా పని తీరును బట్టి ఆయన నాకు పదవి ఇచ్చినారు. అదే సింగిల్ విండో డైరెక్టర్ కూడా సారే నువ్వు కరెక్ట్గా పని చేస్తున్నావు, ఎస్సీలో పర్వాలేదు, నీకు ఈ పదవికి తగిన న్యాయం నువ్వు ఖచ్చితంగా చేసి జనాలకి నిరూపించాలి అనేసి కూడా మా దగ్గర చెప్పినారు. అదేవిధంగా సార్ మీరు నా నమ్మకం పైన ఉంచిన ఈ పదవులకి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను సార్ అని కూడా సార్ దగ్గర చెప్పడం జరిగినది. కార్యకర్తలు ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు వాళ్ళు ఆఫీసులో ఏమి అడిగినా చేసి పెడతా ఉన్నాను. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఏపీఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీసులో మన కార్యకర్తలు వచ్చినా ఎవరు వచ్చినా మన పార్టీని చూడలేదు. సార్ కూడా పార్టీ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అందరికీ మనం చేసి పెడితేనే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మనం ముందుకు పోయేదానికి నెక్స్ట్ కూడా గెలవాలంటే మనం అందరికీ పని చేసి పెట్టాలి అని సార్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సార్ కూడా ఇప్పుడు మనకు ఎప్పుడు గెలలేని ఈ కాన్స్టిట్యూన్సీలో సారు
46,000 ఓట్లతో గెలిచి ఆయన రికార్డ్ స్థాయిలో గెలుపొందినారు. రాగా చంద్రబాబు నాయుడు గారు కూడా అది చూసి సార్ ఇప్పుడు గవర్నమెంట్ విప్ ఇచ్చినారు సార్కి. ఈ కూడా ఆయన అంత పెద్ద సీనియర్ లీడర్ని ఫస్ట్ ఈయనకి ఎమ్మెల్యే ఇచ్చిన తక్షణమే ఆయన ఓడిపించినారు. ఆయన దగ్గర 30 సంవత్సరాల సీనియర్ ఆయన నారాయణ స్వామి గారు. ఆయన ఓడించాలంటే సన్నబన్న విషయం కాదు అది. అప్పుడు ఎలక్షన్లో ఎంత కష్టపడి ఉండాలి సార్ అంత కష్టపడి కార్యకర్తలను పెట్టుకొని లీడర్లు పెట్టుకొని ఆయన మొత్తం. నేను పార్టీలో 2002 నుంచి పార్టీ పనిచేస్తున్నాను. అప్పటి నుంచి పంచాయతీలో పంచాయతీ పరిధిలో నేను ఫస్ట్ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేసినాను. పంచాయతీ అధ్యక్షుడు పనిచేసి అక్కడి నుంచి కొంచెం మండల స్థాయి వరకు నాకు అవకాశం కల్పించినారు. అదేవిధంగా పంచాయతీలో ఉండేటప్పుడు 2007లో వార్డు మెంబర్గా గెలిచి 130 ఓట్లకు గాను 97 ఓట్లు మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా స్కూల్ చైర్మన్ కూడా అవకాశం కల్పించినారు. అదేవిధంగా పాలసముద్రం మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా 4 టైమ్స్ ఉన్నాను. 8 సంవత్సరాలు పనిచేసినాను. ఆ పనిని గుర్తించి పార్టీ నాయకులు పెద్దలు మళ్ళీ మనకు ఇంతకుముందు పాలసముద్రం మండలం 2014లో కోఆప్షన్ మెంబర్గా కూడా ఎన్నుకున్నారు, ఇనామినేషన్గా ఎన్నుకున్నారు. మళ్ళీ 2014 నుంచి 19 వరకు ఆ పదవిలో కొనసాగించినాను. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగించినాను. ఇది వచ్చి మన పార్టీ గుర్తించి నాకు ఈ పదవులు కట్టబెట్టినారు. అందుకు గాను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై థామస్ అన్న.